జనార్దన్ గారు మాట్లాడుతూ లెటరు ఆయన మీద రాసినటువంటి లెటరు మురళి వాళ్ళ చేత నేనే రాపించానని మాట్లాడాడు. ఆయన ఎమ్మెల్యే అధికారం రాకముందులా కృష్ణమ్మా అధికారం రాకముందులా ఎన్నో ప్రచారాలు దొంగ ప్రచారాలు చేసి ప్రజలకి మోసపూరిత మాటలు చెప్పి ఎమ్మెల్యే అయ్యావు. అయినా కూడా ఇంకా ఆ బుద్ధి మారల నీకు. లెటర్లు నా మీద ఎన్నో రాపించావు, ఎన్నో చేయించావు, ఎన్నో దుష్ప్రచారాలు చేసావు. నేను ఈరోజు అడుగుతున్నా, నువ్వు చేసినటువంటి దుష్ప్రచారాలు ఇప్పుడు నువ్వు అధికార ఎమ్మెల్యే, నువ్వు అన్నీ అవి చేశాడు ఇది చేశాడు అంటున్నావు. ఒక్కటి చెప్పించవయ్యా, నువ్వు ఒక్కటి చూపించవయ్యా. నీది 100 చూపిస్తా. ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు గారికి దయచేసి అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగింది బయట పెట్టండి. డ్వాక్రా గ్రూపుల్లో జరిగినటువంటి అవినీతి, దుర్మార్గమైన అవినీతి, పేదవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు సంపాదించుకునే డబ్బుల్ని, వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్ని ఎవరు చేశారో దాదాపు ప్రకాశం జిల్లా ఒంగోలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళని మరి ఎందుకు మభ్య పెడుతున్నావు? ఆ పేర్లు వైసీపీలో జరిగినప్పుడు కూడా వాళ్ళ పేరు కూడా బయటపని చెప్పాను కదా, మరి ఎందుకు బయట పెట్టావు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి నా మీద అసత్యాలు చెప్తావు. నేను 86 కేసులు పెట్టించానని చెప్తావు. టీడీపీ వీళ్ళ మీద, జనసేన మీద ఎలక్షన్లో జరిగినటువంటి కేసులు తప్పితే ఒక్క కేసు నేను ఎప్పుడన్నా టీడీపీ వాళ్ళ మీద పెట్టానని చెప్పి టీడీపీ ప్రజల్ని ఒకసారి విచారించాలని కూడా చంద్రబాబు గారిని కోరుకుంటున్నా. ఈ రకంగా నేను ఎప్పుడు ఒకటి కాదు, ఎప్పుడు కూడా టీడీపీ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చి పని చేసుకునేవాళ్ళు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యేలు కానీ నేను ఎప్పుడు ఎలక్షన్లో పార్టీ చూసాను తప్పితే ఎలక్షన్లో బట్టి నేను పార్టీ ఎక్కచ్చిగా చూస్తా. మిగతా సమయంలో అందరూ సమానంగా నేను ఎవరు వచ్చినా కూడా పనిచేసినటువంటి వ్యక్తిని చెప్పమనండి. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళందరూ కూడా ఈ రకంగా సరే చెప్తున్నావు, అది దేవుడే ఇది చేస్తాడు. నేను అడుగుతా ఉన్నా, లెటరు నేను రాయించాను అని చెప్పి మాట్లాడుతున్నావు. నాకు ఒక్కడే కొడుకు, నా ఒక్కడే కొడుకు మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నా. నీవు నీ కూతురు మీద ఒట్టేసి చెప్పు, నేను రాయించాను. ఇంత దుర్మార్గపు మాటలు ప్రజల్ని ఇంకా ఎలా మోసం చేస్తావయ్యా? ఒక పక్క ఎన్ని ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. 14 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని వాళ్ళు ఇల్లు ఉంటే రాత్రి వచ్చి లేపించేస్తావు. ఒకవేళ ఏమనుంటే వాళ్ళు అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే గవర్నమెంట్ వాళ్ళ చేత, పోలీసుల చేత చూపించు, వాళ్ళకేదో సాయం చేసి చేయించు. రాత్రి పోలీసు వ్యవస్థ ఉందా ఇక్కడ? ఒక రౌడీలు వచ్చి గుడిసెలన్నీ తీసేసి అర్ధరాత్రి పూట 100 బైకులు వేసుకొని వచ్చి చేస్తే పట్టించుకునే పరిస్థితి లేకపోతే ఏం దౌర్భాగ్యం ఇది? ఇంత పరిస్థితి. నేను సంవత్సరం 6 నెలలు ఏం మాట్లాడకుండా కూర్చున్నా, హైదరాబాద్లో పోయి కూర్చున్నా. దానికి ఏమంటావు? ఎప్పుడో వస్తాడు పోతా ఉంటున్నావు. నేను అడుగుతా ఉన్నా, గతంలో నువ్వు ఓడిపోయినప్పుడు 2 సంవత్సరాలు అసలు కనపడ్డావా ఇక్కడ? కరోనా టైంలో ప్రజలు కనపడ్డావా? కరోనాలో ఎంత కష్టపడ్డా మేము, నాకు తెలుసు, నీకేం తెలుసు? ఇంట్లో కూర్చున్నాడువి. ఊరికి మాట్లాడవాక, నువ్వేదో నోరు వచ్చిందని మాట్లాడవాక, ఏదో కూటమిలో ఉన్నా అని చెప్పి ఇన్ని రోజులు మెదకొని ఉన్నా. నా వ్యక్తిగతంగా మాట్లాడి నన్ను ఇంకా కూడా ఇమినేట్ చేస్తే నేను ఊరుకునే పరిస్థితి. నాకు పార్టీ ఏం ప్రాబ్లం లే, నేను ప్రజల్లోకి వెళ్తా. నా ప్రజలు కావాలి నాకు. ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని నాకు ఫోన్ చేశారంటున్నారు. అవును, సంవత్సరం 6 నెలలు నువ్వు చేసిన రాజకీయాలు నాకు ఫోన్ చేశారు, అందుకు చెప్పాను. నాకు ఫోన్ చేయకూడదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒంగోలులో, 2 సార్లు మంత్రి చేశా. నాకు ఫోన్ చేయగదా ప్రజలు? చేయకూడదా? నేను ఎమ్మెల్యేగా ఉన్నా నాకే చేయాలంటే? అరాజకాలు ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? అది తేలాల. నేను ఒకటే చెప్తా ఉన్నా, డ్వాక్రా గ్రూపులు పేదవాళ్ళని
ఎంత దోచుకున్నావో ఆ డబ్బులు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయట పెట్టాలి. పెట్టిందా ఊరుకోను అన్నావు కదా. నేను ఎప్పుడో వస్తానో వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటా. నేను ఇక్కడ చెప్తా ఉన్నా, అన్నిటికీ సిద్ధంగా ఉన్నా. నన్ను కామ్గా ఉన్నవాడిని అనవసరంగా బయటకు తీసుకొచ్చావు. నేను ఇంక ఊరుకునే పనిలే, నాకేం పర్వాలా. నాకు పార్టీ అన్నదండలు ఉన్నా లేకపోయినా ప్రజలు నా అన్నదండలు ఉన్నాయి. నాకు ప్రజల అన్నదండలు ఉన్నంత కాలం నేను రాజకీయాలు పోరాటం చేస్తాను. నేను డెఫినెట్గా నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒకటే చెప్తా వాళ్ళకి విన్నవించుకుంటున్నా. నేను కూటమికి అన్ని రకాలుగా సహకరిద్దాం అనుకున్నా. ఈ రకంగా నన్ను వ్యక్తిగతంగా వేరే ఇప్పుడు ఒక మీటింగ్లో ఆయన ప్రెస్ మీట్లో ఒక విషయం మాట్లాడుతున్నా. ఆయన పక్కనే సూర్యప్రకాష్ రెడ్డి అనే అతను టీడీపీ కూర్చున్నాడు. ప్రెస్ మీట్లో కూర్చున్నాడు కదా, అయిపోయింది. మరుసటి రోజు సూర్యప్రకాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు. నేను వైవి సుబ్బారెడ్డిని జైలు వేసి సంతోషిస్తానని ఏదో ఒక మాట అన్నాను. దానికి సూర్యప్రకాష్ రెడ్డి మన ఆయన టీడీపీ వైవి సుబ్బారెడ్డిని సపోర్ట్గా అరగంట మాట్లాడాడు ప్రెస్ మీట్లో. అంటే ఏంటి అంటే ఉండు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చెప్తా ఉన్నా, మరి ఆయన మరి అందరికీ అన్ని పార్టీలకు చెప్తా ఉన్నా, ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ టీడీపీ కలిసి ప్రకాశం జిల్లాలో బాలినేనితో పోరాటం చేస్తున్నారు. వీళ్ళు కలిసి నా మీద పోరాటం చేస్తున్నారు. నాకు దేనికైనా ఇంకా ఎన్ని పార్టీలు వచ్చినా నేను పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇదేం అన్యాయం? వైసీపీ టీడీపీ కలిసి పనిచేయటం ఏంది? ఇక్కడ ఒకరు మాట్లాడేవాడు ఉండడు, ఇక్కడ ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేవాడు ఉండడు. చూసా చదువుతున్నారా? ఏంది ఇది? ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మాట్లాడేవాళ్ళు లేరు. అందుకని మాట్లాడుతున్నా. నన్ను ఎవరు ఏం చేసుకున్నా ఏం పర్వాలేదు, నాకు ప్రజలు కావాలా, నేను ప్రజలతో ఉంటా, నాకేం పర్వాలా. నేను అదేమంటే ఆయన చేసిన పనులకి జనసేన అండ అని మాట్లాడటం అది తప్పు. నేను జనసేన మన కళ్యాణ్ గారి మాటలు నన్ను గురించి మాట్లాడిన మాటల వల్ల ఆయన్ని అభిమానించి నేను పార్టీలో చేరా. అంతేగాని నేనేదో దోచుకొని దానికి నీళ్ళలో ఉండేదానికి ప్రయత్నం చేశానని చెప్పి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడు అయ్యా, ఇప్పుడు నన్ను ఏం దోచుకో, ఇప్పుడు నువ్వు ఏం దోచుకుంటున్నావు, నేనేం దోచుకున్నావు చూడు. ఇప్పుడు నా పరిస్థితి, నేను ప్రజల కోసం నా ఆస్తిలోనే అమ్ముకొని నేను అప్పులు కట్టాను. నువ్వు ఆ సంగతి నాకు తెలుసు, నా బిడ్డలకు తెలుసు, నాకు మా భార్యకు తెలుసు. ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల్ని మభ్యపెట్టేదానికి ఇంకా కూడా మభ్యపెట్టేదానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ జరిగిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటి బయట పెడతా. ప్రతి ఎక్కడ జరిగినవి అన్నీ కూడా బయట పెడతాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నేను ఎవరు లెక్క చేయను. కేసులు పెట్టుకో, నాకేం డోంట్ కేర్. ఒకటే చెప్తా ఉన్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఏమైంది మాట్లాడగలుగుతా. నేను చేయను, తప్పు చేసిన కూడా ఒప్పుకోను.